హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శివరామ్ సురేష్ వామ్లీ వెల్కమ్ యూ ఫర్ దిస్ న్యూస్ సెక్షన్ వన్స్ అగైన్. మళ్ళీ ఒక కొత్త టాపిక్ని తీసుకొని మీ ముందుకు రావడం జరిగిందండి. అదే ఏంటంటే మరి లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేస్తాం. మరి అది ఏంటనేది ఇక్కడ చూస్తే ఫోర్సెస్ అండి. ఫోర్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. ఇది ఒక ఫిజిక్స్కి సంబంధించిన ఒక టాపిక్ అనమాట ఫోర్సెస్ అనేది. మరి ఫోర్స్ అంటే ఏంటి, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తే ఫోర్స్ దేనికి అంటారంటే ఏదైనా ఒక బాడీని ఎయిదర్ పుల్ చేయడం ఆర్ పుష్ చేయడం. పుష్ మీన్స్ తోయడం అంటారు, మరి పుల్ మీన్స్ లాగడం. ఏదైనా ఒక బాడీని పుల్ చేసిన లేకపోతే పుల్ చేసిన దీంట్ని ఏమంటారంటే ఫోర్స్ అంటారు. ఓకేనా. సో ప్రతి ఎవ్రీడే లైఫ్లోన మనము డే టు డే లైఫ్లోన ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లోన మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకేనా. సో అది కొన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. మరి ఎక్కడ ఏ విధంగా ఫోర్స్ అప్లై చేస్తున్నాము, మరి ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది. సో దీన్ని చూస్తే దీనికే మనం ఏమంటారంటే ఇఫెక్ట్ ఆఫ్ అ ఫోర్స్ అంటారు. సో యాక్చువల్లీ డెఫినేషన్ ఫోర్స్కి అంటే ఏం చెప్తారంటే పుల్ ఆర్ పుష్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఓకేనా. ఏదైనా ఒక బాడీకి పుల్ చేయడం లేకపోతే పుష్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నొయ్యి నుంచి వాటర్ తీస్తున్నాం, పుల్ చేస్తున్నాం, లాగుతున్నాం. అదేవిధంగా డోర్ని వేస్తున్నాం, పుష్ చేస్తున్నాం, లాగుతున్నాం, పుల్ చేస్తున్నాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ గోడని నేను తోస్తున్నాను, పుష్ చేస్తున్నాను. ఓకేనా. సో డైలీ లైఫ్లోన పుల్ పుష్ అనేది ప్రతి దగ్గర మనకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ప్రతి దగ్గర ఇది యూజ్ చేస్తున్నాం. మరి దీని పరంగా చూస్తే మరి ఇది ఎక్కడెక్కడ దీని ఇఫెక్ట్ చూస్తే ఎక్కడెక్కడ ఈ ఫోర్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం చూస్తే చూడండి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా బాడీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ చేంజ్ అవుతుంది అనుకోండి. ఎప్పుడు సైజ్ చేంజ్ అవుతుంది, బాడీ మీద ఫోర్స్ అప్లై అయితేనే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గ్లాస్ ఉంది అనుకోండి. గ్లాస్కి షేప్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మనం ఫోర్స్ అప్లై చేసాం, దీని ఒక షేప్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఓకేనా. ముందేమో వేరేలాగా ఎప్పుడైతే నేను దీని మీద ఫోర్స్ అప్లై చేశానో దీని షేప్ కూడా చేంజ్ అయిపోయింది, సైజ్ కూడా చేంజ్ అయిపోయింది. అవునా కదా. సో ఏదైనా ఒక బాడీ యొక్క షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ చేయాలంటే షేప్ ఆర్ సైజ్ ఓకేనా ఏం కావాలి, మస్ట్ అండ్ షుడ్ ఫోర్స్ అప్లై చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కుతున్నాం. సైకిల్ తొక్కేటప్పుడు మామూలు తొక్కితే మామూలుగానే వెళ్తుంది. ఒకవేళ మనం ఏం చేస్తాం, కొన్ని ప్లేసెస్లోనే ఒకవేళ డౌన్స్ గట్రా వస్తే మనము చాలా స్పీడ్గా పెడల్ని కొడుతుంటాం అనమాట. ఎందుకు, దాని యొక్క స్పీడ్ పెంచడానికి. అంటే ఒకవేళ ఫోర్స్ అనేది మనము ఎక్కువ అప్లై చేస్తే స్పీడ్ కూడా పెరుగుతుందా లేదా. సో ఏదైనా బాడీ యొక్క స్పీడ్ పెంచాలంటే ఏం చేయాలి, ఫోర్స్ అప్లై చేయాలి. అదేవిధంగా ఒకవేళ ఎక్కువ స్పీడ్లో వెళ్ళిపోతే మనం బ్రేక్ పడుతుంటాం అనమాట. ఎందుకు బ్రేక్ పడతాం, ఆ స్పీడ్ని తగ్గించడానికి. అంటే ఫోర్స్ అప్లై చేస్తే స్పీడ్ కూడా అవుతుంది, అదేవిధంగా ఫోర్స్ అప్లై చేస్తే స్లో కూడా అవుతుంది. అంటే ఏదైనా ఒక బాడీ స్టాప్లో ఉన్న బాడీ మోషన్కి తేవాలంటే ఫోర్స్ కావాలి. అండ్ ద సేమ్ వే ఒకవేళ బాడీ ఏమో మోషన్లో ఉందనుకోండి, స్టాప్ చేయాలంటే కూడా ఫోర్సే కావాలి. సైకిల్ని స్పీడ్గా తొక్కాలంటే ఫోర్స్ కావాలి, సైకిల్ని ఆపాలంటే కూడా ఫోర్సే కావాలి. ఎస్ ఆర్ నో. సో ఒకటేమో స్పీడ్ పెంచాలన్నా లేకపోతే స్పీడ్ తగ్గించాలన్నా మనకి ఏం కావాలి, ఫోర్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి డిరెక్షన్ అండి. మరి ఇది ఏంటి సార్ అంటే డిరెక్షన్ దేనికంటారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అప్లై చేస్తే డిరెక్షన్ కూడా చేంజ్ అవుతుంటుంది. మరి ఎలాగా అది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మీకు తెలిసి ఉంటుంది, క్రికెట్ ఆడుతుంటారు ప్లేయర్స్. సో ఆడేటప్పుడు బౌలర్ ఏమో బౌల్ వేస్తే బ్యాట్స్మెన్ అటు నుంచి కొడతారు. సో బౌలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో వేస్తున్నాడు అనుకోండి, మరి బ్యాట్స్మెన్ అటు నుంచి కొడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటేమో నార్త్ నుంచి వేస్తే ఆడేమో సౌత్ కొడతాడు. అవునా కదా. అంటే ఎప్పుడైతే ఫోర్స్ అప్లై అయిందో డైరెక్షన్ చేంజ్ అయిందా లేదా. సూర్యకుమార్ యాదవ్ గురించి మీకు తెలిసి ఉంటుంది, అతనికి 360 ప్లేయర్ అంటారు. అంటే ఏంటి, ఒక్క డైరెక్షన్లో కాదు ఎన్ని డైరెక్షన్లో ఎటు కొడుతుంటారో తెలియదు. ఏబిడబ్ల్యూఎస్ గురించి వింటుంటారు. సో వేసిందాడు ఒకే డైరెక్షన్ కానీ ఏడు మాత్రం డిఫరెంట్ డైరెక్షన్లో కొడుతుంటారు అనమాట. అంటే ఫోర్స్ అప్లై చేస్తే ఏదైనా బాడీ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. క్లియర్ డైరెక్షన్ గురించి. సో అన్ని దగ్గర మనకి ఫోర్స్ అప్లై అవుతుంది అనేసి తెలుస్తుందా లేదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏదైనా బాడీ యొక్క షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ చేయాలంటే ఫోర్స్ కావాలి. అదేవిధంగా ఏదైనా ఒక బాడీ యొక్క స్పీడ్ కూడా పెంచాలన్నా తగ్గించాలన్నా ఫోర్సే కావాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా బాడీ యొక్క డైరెక్షన్ కూడా మార్చాలంటే కూడా ఫోర్సే కావాలి. క్లియర్. సో ఈ అన్నిటికీ మనం ఏమంటారంటే ఇఫెక్ట్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. క్లియర్.
అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్స్ ఇస్ డ్యూ టు అన్ ఇంటరాక్షన్. అంటే ఏంటంటే ఎక్కడైతే ఫోర్స్ అప్లై చేస్తామో అక్కడ ఖచ్చితంగా సింగిల్ బాడీతోనే అవ్వదండి, అక్కడ 2 బాడీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నాను ఏదో ఒకటి శివ అని రాస్తాను అనుకోండి, ఇక్కడ ఇది ఒక బాడీ, బోర్డ్ ఒక బాడీ, సో రెండింటి మధ్య జరుగుతుంది అనమాట ఇది. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఫోర్స్ దేని మీద కూడా అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లాగుతాం, లేకపోతే కొడతాము, లేకపోతే ఏదైనా సైకిల్ టైర్ కొడతాము, ఏది చేసినా ఖచ్చితంగా అక్కడ ఎన్ని బాడీస్ ఉంటుంది అంటే 2 బాడీస్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫోర్స్ ఎప్పుడు కూడా సింగిల్ బాడీ మీద జరగదండి, అక్కడ ఎన్ని కావాలి, 2 కావాలి, 2 బాడీస్ మండేటరీ ఉండాలన్నమాట. ఓకేనా? మీరు చూస్తుంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టగ్ ఆఫ్ వార్ ఆడుతుంటారు పిల్లలు, ఇటు కొంతమంది లాగుతుంటారు, అటు కొంతమంది లాగుతుంటారు, సో ఇద్దరు లాగుతుంటారు అనమాట, ఇద్దరు కావాలి అక్కడ. లేకపోతే ఆవులు గేదెలు చూడండి లాగేటప్పుడు అట్లా అవుతుంటారు, ఇట్లా అవుతుంటారు, సో అక్కడ ఖచ్చితంగా ఎన్ని బాడీస్ ఇంపార్టెంట్ అంటే 2 బాడీస్ కావాలి. క్లియర్? అయితే ఫోర్స్ అనేది లాగుతుంటారు కదండి, చూడండి ఏదైనా బాడీ మీద ఫోర్స్ అప్లై చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాడీ, ఏ అనేది ఒక బాడీ. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఒకడేమో ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, 10 న్యూటన్. అయితే ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క ఫిజికల్ క్వాంటిటీస్కి ఏదో ఒక సర్టెన్ యూనిట్స్ ఉంటుందండి. అదేవిధంగా ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి న్యూటన్ అంటారండి. ఓకేనా? ఏమంటారు? న్యూటన్. దీనికి క్యాపిటల్ ఎన్తోనే రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? న్యూటన్తోని రిప్రజెంట్ చేస్తారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఒకడేమో ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, ఎన్ని న్యూటన్ అంటే 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. అదేవిధంగా ఇటు నుంచి ఇంకొకడు ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, 15 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు బోత్ డైరెక్షన్ నుంచి ఇద్దరు ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, ఇటు నుంచేమో 10 న్యూటన్ ఒకడు, ఇటు నుంచేమో 15 న్యూటన్. సో ఈ బాడీ మీద పడుతున్న ఫోర్స్ ఎంత అని అడిగితే ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ బాడీ మీద పడుతున్న టోటల్ ఫోర్స్ని మనం ఏమంటారంటే నెట్ ఫోర్స్ అంటారండి. ఓకేనా? దీనికి ఎఫ్ నెట్తోని రిప్రజెంట్ చేస్తుంటారు. సో ఇటు నుంచేమో ఒకడు అప్లై చేస్తున్నాడు 10 న్యూటన్ ఫోర్స్, అట్ ద సేమ్ వే ద అదర్ పర్సన్ అప్లైడ్ ఫోర్సెస్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్ 15 న్యూటన్. సో ద టోటల్ ఫోర్స్ అప్లైడ్ in this body or object is a difference between 2 forces, that is 10 Newton minus 15 Newton or 15 Newton minus 10 Newton is 5 Newton. అంటే ఈ బాడీ మీద పడుతున్న టోటల్ ఫోర్స్ ఎంత అంటే 5 న్యూటన్ అండి. ఎంత పడుతుంది? 5 న్యూటన్. సిమిలర్లీ బి ఈజ్ ఏ బాడీ. ఓకేనా? ఈ బాడీ పేరు బి అనుకున్నాం. సో ఇటు నుంచి ఇద్దరు తోస్తున్నారండి, ఒకడేమో 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, ఇంకొకడేమో 5 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఇన్ ఆబ్జెక్ట్ బి అంటే ఒకే డైరెక్షన్లో ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తామో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి యాడ్ చేసేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో చేసేటప్పుడు ఏమో డిఫరెన్స్, దట్ మీన్స్ మైనస్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఒకే డైరెక్షన్లో అప్లై చేసేస్తే ఏం చేయాలంటే రెండింటి ఒక ఎడిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 10 న్యూటన్ ప్లస్ 5 న్యూటన్. సో ఈ బాడీ మీద పడుతున్న టోటల్ నెట్ ఫోర్స్ ఎంత అంటే 15 న్యూటన్ అండి. 15 న్యూటన్. ఓకేనా? అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీకి బోత్ డైరెక్షన్లో సేమ్ ఫోర్స్ అప్లై చేశారనుకోండి, ఇటు నుంచి కూడా ఇటు నుంచి కూడా, ఇటు నుంచి 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశారు, ఇటు నుంచి కూడా 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశారు. మరి బోత్ సైడ్ నుంచి ఇటు నుంచి 10 న్యూటన్, అటు నుంచి 10 న్యూటన్. మరి బోత్ సైడ్ నుంచి సేమ్ ఫోర్స్ అప్లై చేస్తే బాడీ ఏ దిక్కు కదులుతుంది? ఎటు కదలదు కదా, అలాగే కాన్స్టెంట్ రెస్ట్గా ఉండిపోద్దా కాదా? కాబట్టి బోత్ సైడ్ నుంచి సేమ్ ఫోర్స్ అప్లై చేస్తే బాడీ అనేది ఎటు మూవ్ అవ్వదండి. దీనికి స్టేషనరీ అంటారు ఆర్ రెస్ట్ అంటారు. ఓకేనా? బాడీ అనేది రెస్ట్ ఆర్ స్టేషనరీ అంటే ఇటు కూడా కదలదు, అటు కూడా కదలదు, ఎలాగుంటే అలాగే ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూస్తే చూడండి, ఫోర్స్కి చూడండి, ఫోర్స్కి డైరెక్షన్తో సంబంధం ఏమైనా ఉందా అంటే ఉందండి. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ అంటారు. ఎందుకు అంటే చూడండి, ఫోర్సెస్కి వెక్టర్ క్వాంటిటీ ఎందుకు అంటారంటే వెక్టర్, వాట్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ? ఇఫ్ ఏ బాడీ కంటైన్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డిరెక్షన్. ఒక బాడీకి మ్యాగ్నిట్యూడ్ కూడా ఉండాలి, నెక్స్ట్ ఏమో డిరెక్షన్ కూడా ఉండాలి. మ్యాగ్నిట్యూడ్, వాట్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్? పరిమాణం అంటారు తెలుగు. అంటే ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేయాలి. ఇక్కడ 10 న్యూటన్ అనేది మ్యాగ్నిట్యూడ్, 10 అనేది మ్యాగ్నిట్యూడ్, న్యూటన్ అనేది దానికి ఒక యూనిట్ అనమాట. సో అదేవిధంగా ఫోర్స్ అనేది ఏంటంటే ఒక వెక్టర్ క్వాంటిటీ అండి. ఫోర్స్ ఈజ్ ఎ వెక్టర్. ఎందుకు? దీనికి డిరెక్షన్తో సంబంధం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక వెయిట్ చూడాలి, నేను
వెయిట్ చూడాలంటే ఏం చేయాలి, నేను ఒక బ్యాలెన్స్ ఒకటి పెడతాను, కాంటా అంటారు కదా, అది కింద పెట్టి నేను నించుంటాను. నా వెయిట్ ఎంత అనేది అది చూపిస్తుంది ఖచ్చితంగా, రైట్, చూపిస్తుంది. ఎంతో కొంత 73 kg అని వచ్చింది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అదే తీసేసి నేను నా తలపైన పెట్టాను, అప్పుడు చూపిస్తుందా? చూపించదు. ఎందుకు చూపించదు? నా బరువు అంతా కూడా, నా వెయిట్ అంతా కూడా ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లో లాగుతుంది. మీద పెడితే చూపించదు. అదే నేను ఏం చేస్తానంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్స్ గట్రా మెజర్ చేస్తారు. ఈ విధంగా ఒక కాంట లాంటివి ఒకటి ఉంటుంది, ఓకేనా. ఈ టైప్ ఒకటి ఉంటుంది, ఈ టైప్ ఒకటి ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో హ్యాంగింగ్ చేస్తుంటారు ఏదైనా ఆబ్జెక్ట్స్, ఇక్కడ మీకు చూపిస్తుంటుంది మీకు, ఓకేనా. సో ఇప్పుడు కూడా నా ఫోర్స్ అంతా కూడా ఏ డైరెక్షన్లో లాగుతుంది? డౌన్వర్డ్ డైరెక్షన్లో లాగుతుంది, అవునా కదా. కాబట్టి ఫోర్స్కి ఏట్ ఉంది, ఫోర్స్కి డైరెక్షన్ కూడా ఉంది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ కూడా ఉందండి. సో ఏ బాడీకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుందో దీనికి ఏమంటారంటే వెక్టర్ క్వాంటిటీ అంటారు. మరి ఫోర్స్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ. కొన్నిటికి ఏమవుతుందంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, డైరెక్షన్తో సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ చూస్తాం, డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ. ఎందుకు అంటే స్కేలర్ క్వాంటిటీ ఎందుకు అంటారు డిస్టెన్స్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం వెళ్ళేటప్పుడు ఒక సర్టెన్ డైరెక్షన్ అనేది మనం ఫాలో అవ్వమండి. ఇటు వెళ్తాము, అటు తిరుగుతాము. ఎవరైనా అడిగితే ఒక సర్టెన్ డైరెక్షన్ మనం చెప్పలేకపోతాం అనమాట. సో అందుకోసమే డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ, ఫోర్స్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఎందుకు? డిస్ప్లేస్మెంట్కి సర్టెన్ డైరెక్షన్తో సంబంధం ఉండదు. ప్రతి దానికి మ్యాగ్నిట్యూడ్ అనేది కామన్, ఖచ్చితంగా ఉంటుంది ప్రతి దానికి. మరి ఏది చూడాలి మనము? డైరెక్షన్ చూడాలి. ఒకవేళ డైరెక్షన్ ఉంది అంటే ఖచ్చితంగా అది ఒక వెక్టర్ క్వాంటిటీ అవుతుంది. ఒకవేళ డైరెక్షన్తో సంబంధం లేదనుకోండి, అది ఒక స్కేలర్ క్వాంటిటీ అవుతుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అండి. కొన్ని ఫోర్సెస్ కొన్ని టైప్స్లో ఉన్నాయి. ఓవరాల్గా ఫోర్సెస్కి 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసరికి కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ద అదర్ వన్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సరే, కాంటాక్ట్ ఫోర్స్లోనే ఉందండి దాని ఒక అర్థం. కాంటాక్ట్ ఫోర్స్, కాంటాక్ట్లో ఉన్న ఫోర్స్ అంటే ఒక బాడీ ఇంకొక బాడీతో డైరెక్ట్లీ కాంటాక్ట్లో ఉండాలి. పెన్ అనేది, ఈ మార్కర్ అనేది నాతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంది, అర్థమవుతుందా? సో ఒక బాడీ ఇంకొక బాడీని డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే దీంట్ని ఏమంటారంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. అంటే డైరెక్ట్లీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ 2 ఇంటరాక్షన్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. అంటే ఏదైనా బాడీ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్లో ఉండాలండి. ఒకటి ఇంకొకటి డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్లో ఉంటే దీనికి ఏమంటారంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. సిమిలర్లీ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అండి. మరి నాన్ కాంటాక్ట్ అంటే ఇందులోనే ఉంది కదా, కాంటాక్ట్ అంటే కాంటాక్ట్లో ఉండడం, నాన్ కాంటాక్ట్ అంటే కాంటాక్ట్లో లేకపోవడం. ఒకటి ఇంకొక బాడీ, ఒక బాడీ ఇంకొక బాడీతో డైరెక్ట్ కాంటాక్ట్లో లేకపోతే నాన్ కాంటాక్ట్ అంటారు. ఒక బాడీ ఇంకొక బాడీతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. క్లియర్? సో డెఫినేషన్ అడిగితే డైరెక్ట్లీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ 2 ఇంటరాక్షన్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. సిమిలర్లీ వితౌట్ ఎనీ డైరెక్ట్లీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ 2 బాడీస్ ఆర్ కాల్డ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. క్లియర్? మరి దీంట్లో చూస్తే కాంటాక్ట్ ఫోర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మరి ఎవరెవరిని కాంటాక్ట్ ఫోర్స్ అంటారంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మస్కులర్ ఫోర్స్ అండి, ఒకటి మస్కులర్ ఫోర్స్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రిక్షనల్ ఫోర్స్ అండి, మస్కులర్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. మరి మస్కులర్ అనే పదంలోనే అర్థం ఉంది. మళ్ళీ మస్కులర్ అంటే ఏంటి? మజల్స్ యూజ్ చేసి ఎక్కడెక్కడైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ని మస్కులర్ ఫోర్స్ అంటారు. ఫినిష్. The force exerted by the muscles a body is called as muscular force. మజల్స్ యూజ్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ని మస్కులర్ ఫోర్స్ అంటారు. ఫినిష్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు చెప్తున్నాను నేను, నా మజల్స్ యూజ్ అవుతుంది. ఎందుకంటే నా ఫేస్లో చేంజింగ్ వస్తుంది, అవునా కదా. నేను ఇది రాస్తున్నాను, నా మజల్స్ హెల్ప్ అవుతుంది. బ్రష్ చేస్తున్నాను, హెల్ప్ అవుతుంది. స్నానం చేస్తున్నాను, హెల్ప్ అవుతుంది. సామాన్ ఎత్తుతాను, హెల్ప్ అవుతుంది. తెల్లవారి లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి దగ్గర మనకి మస్కులర్ ఫోర్స్ అనేది హెల్ప్ అవుతుందండి. తినేటప్పుడు కూడా హెల్ప్ అవుతుంది, అవునా కదా. సో ప్రతి దగ్గర మనకి మస్కులర్ ఫోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మస్కులర్ ఫోర్స్? ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద మజల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మస్కులర్ ఫోర్స్. మజల్స్ యూజ్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ని మనం ఏమంటారంటే మస్కులర్ ఫోర్స్. ఫినిష్. ఓకే, ఇక్కడ ద సెకండ్ వన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండి. ఇది కూడా డైరెక్ట్ కాంటాక్ట్లోనే ఉంది. కాంటాక్ట్ ఫోర్స్కి ఇది ఎగ్జాంపుల్.
కాంటాక్ట్లో ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాస్తున్నాను, నేను ఏదో ఒకటి రాస్తున్నాను, మరి ఇది కాంటాక్ట్లో ఉందా లేదా? ఈ రెండింటికి కూడా మజల్స్ యూజ్ అవుతుందా లేదా? ఇది కూడా నా మజల్స్ యూజ్ చేసుకొని రాస్తున్నాను ఏదైనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రిక్షనల్ ఫోర్స్ అండి. మరి ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటంటే చూడండి, ప్రతి దగ్గర ఇది కూడా అవసరం అండి. నేను మాట్లాడేటప్పుడు కూడా నాకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇప్పుడు అవసరం అవుతుంది. నేను నించోనని కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎక్కడ ఏం పని చేసినా ఇది కూడా మ్యాండేటరీ అండి. మరి దీనికి ఏమంటారంటే ద ఫోర్స్ దట్ అపోజ్ ద మోషన్ ఆఫ్ ఏ బాడీ ఓవర్ అనదర్ బాడీ. అంటే ఏదైనా బాడీకి ఆపోజిట్ డైరెక్షన్లోన అపోజ్ చేస్తుంటుందండి ఈ ఫోర్సు. దీనికి ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఎలా సార్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాస్తున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ శివ అని రాస్తాను. మరి ఒకవేళ ఇది అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్కి మరో పేరుతో గ్రిప్ కూడా అంటారండి. ఒకలాంటివి గ్రిప్, ఇది గ్రిప్ అంటారు ఏదైనా. ఓకేనా? చూడండి ప్రతి దగ్గర ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇది పట్టుకున్నాను, లేదు గ్రిప్ ఉంది కాబట్టి, ఫ్రిక్షన్ ఉంది కాబట్టి పట్టుకున్నాను, లేకపోతే జారిపోద్ది కదా. అదేవిధంగా నేను ఇప్పుడు నించోన్నాను, నించోవడం బట్టి కూడా ఇక్కడ నాకు ఫ్రిక్షన్ దొరుకుతుంది. చూడండి కొన్ని దగ్గర ఏమవుతుంటుంది, ఇప్పుడు ఇసుకలోన సైకిల్ తీసుకొని వెళ్తాము, స్పీడ్గా వెళ్ళదు. ఎందుకు? అందులో ఉన్న స్మాల్ పార్టికల్స్ అన్నీ కూడా ఇంటర్లాక్ అవుతుంది, మరి ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఇవ్వదు, అవునా కదా? సో దీంట్ని మనం ఏమంటారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. సో ప్రతి దగ్గర ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది హెల్ప్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు నేను రాసేటప్పుడు కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ హెల్ప్ అవుతుంది, నడిచేటప్పుడు కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఫ్రిక్షన్ పెంచవచ్చు, ఫ్రిక్షన్ తగ్గించవచ్చు. చూడండి క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు మనం ఏం చేస్తాం, పౌడర్ వేస్తాం. ఎందుకు? ఆ ఫ్రిక్షన్ అనేది తగ్గించడానికి. సో ఫ్రిక్షన్ పెరిగితే కదా అది దీంట్ని మనం స్ట్రైకర్ని కొడుతుంటాం, కానీ అది ముందుకు వెళ్ళదు, అవునా కదా? సో అందుకోసం అందులో పౌడర్ వేస్తే ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. కాబట్టి అప్పుడు కొద్ది కొడితే ఫ్రీగా వెళ్తుంది అనమాట. కొన్ని దగ్గర ఏం చేస్తాం, ఫ్రిక్షన్ పెంచడానికి కొన్ని యూజ్ చేస్తాం. చూడండి క్రికెట్ బ్యాట్లోన రబ్బర్ వాడతాం. ఎందుకు? అది గట్టిగా గ్రిప్ రావాలి అనేసి, లేకపోతే జారిపోతుంటుంది. కొంతమంది చూడండి కర్రని ఇలా కట్ చేసేటప్పుడు చేతిలోన మట్టి రాస్తుంటారు. ఎందుకు? గ్రిప్ కోసం. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనము దేనికి యూజ్ చేస్తామంటే గ్రిప్ కోసమే యూజ్ చేస్తామంటే దీనికే మనం ఏమంటామంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. సో ఇది స్పెషల్గా ఉన్నాయి దీనికి సంబంధించి కొన్ని కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం దీని గురించి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చూడండి, ఇది ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే హెల్ప్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగా రబ్ చేసేటప్పుడు అది అట్నుంచి పడుతుంటుంది, నేను ఇటు నుంచి రబ్ చేసేటప్పుడు అది అట్నుంచి పడుతుంది, లేకపోతే ఇది ఫ్రీగా జారుతుంది కదా. జారట్లేదు, ఖచ్చితంగా నేను ఫోర్స్ చేస్తున్నాను అంటే నేను ఇటు నుంచి ఫోర్స్ అప్లై చేసేటప్పుడు అది అట్నుంచి పడుతుంటుంది. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇది గుర్తుపెట్టాలి, ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే పనిచేస్తుంటుంది. క్లియర్? సో ఇది 2 టైప్స్ ఆఫ్ మస్కులర్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అండి. మరి నాన్ కాంటాక్ట్ ఫోర్స్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది ఒకసారి చూసేసి ఈ క్లాస్ని ఇక్కడ కన్క్లూడ్ చేద్దాం. సో నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఏంటి ఆల్రెడీ చెప్పాను, ఏదైనా రెండు బాడీస్ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ లేకపోతే. మరి ఫ్రిక్షనల్ ఫోర్స్లో డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉందా లేదండి? నేను నించోనంటే నాకు నెక్స్ట్ ఏమో కింద భూమికి అర్త్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, అవునా కదా? రైట్. సో అదేవిధంగా నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే డైరెక్ట్లీ ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఎక్కడెక్కడైతే ఫోర్స్ అప్లై అవుతుందో దీంట్ని మనం ఏమంటారంటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. మరి ఫస్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్. అండ్ ద అదర్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్. అండ్ ద లాస్ట్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్. క్లియర్? గ్రావిటేషనల్ ఫోర్స్. రైట్. లిజన్. మరి మ్యాగ్నెటిక్ ఫోర్స్ దేనికి అంటారంటే చూడండి, మ్యాగ్నెట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 2 మ్యాగ్నెట్స్ తీసుకుంటాం, ఓకేనా? మ్యాగ్నెట్స్కి 2 పోల్స్ ఉంటుంది, నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్, ఓకేనా? దీనికి ఏమంటారు, పోల్స్ అంటారు. మరి ఎప్పుడు కూడా సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతుందా కాదండి? అవుతుంది. నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ అవుతుందా కాదండి? అవుతుంది. అంటే ఆపోజిట్ పోల్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్స్ ఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ విత్ ఈచ్ అదర్, అవునా కదా? అంటే ఆపోజిట్ పోల్ సౌత్ పోల్కి నార్త్ పోల్ ఆపోజిట్ అవుతుంది, నార్త్ పోల్కి సౌత్ పోల్ ఆపోజిట్ అవుతుంది. అంటే ఆపోజిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఏమవుతుంటుంది, అట్రాక్ట్ అవుతుంటుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సౌత్, సౌత్ నార్త్, ఈ విధంగా 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. ఇప్పుడు సౌత్ సౌత్ ఇది ఎప్పుడైనా అట్రాక్ట్ అవుతుందండి? అవ్వదు. సేమ్ పోల్స్ ఆర్ ఆల్వేస్ రిపల్డ్ విత్ ఈచ్ అదర్. సేమ్ పోల్స్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు దగ్గర తీసుకొని పెట్టారనుకోండి, మీరు దగ్గర పెట్టవలసిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా రిపల్ అయిపోద్ది అనమాట. ఇది కూడా మీరు దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇలా టచ్ చేయవలసిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా ఒకటి ఇంకొకటి లాగేస్తుంది అనమాట. మీ యొక్క ఫోర్స్ అక్కడ ఏం అవసరం లేదు, అది నాన్ కాంటాక్ట్లో లేకుండా ఆటోమేటిక్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే లాగేస్తుంటారు.
సో ఇది నాన్ కాంటాక్ట్ ఫోర్స్గా ఎగ్జాంపుల్ అండి. మ్యాగ్నెట్స్ చూడండి చాలా దగ్గర మనం యూజ్ చేస్తాం, ఫ్రిడ్జ్ దగ్గర కానీ కొన్ని డోర్స్ దగ్గర కానీ అలాగ దగ్గరికి తీసుకొని వెళ్తే ఆటోమేటిక్గా అది లాగేస్తుంది, పడిపోతుంటుంది అనమాట. రైట్. ఓకే, సిమిలర్లీ ద సెకండ్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. మరి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ దేనికి అంటారంటే చూడండి, ఇది ఒక చార్జ్డ్ బాడీ ఉండాలండి. ద ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ దేనికి అంటారంటే ద ఫోర్స్ ఇది ఏం చేస్తారంటే ఒక చార్జ్డ్ బాడీ ఇంకొక చార్జ్డ్ బాడీ కానీ అన్చార్జ్డ్ బాడీని కానీ అట్రాక్ట్ చేసిన రిపల్ చేసిన ఆ ఫోర్స్ని ఏమంటారంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారండి. అర్థమైంది అందరికీ కూడా. మరి ఇది ఎక్కడ సరే ఎలాగ ఏమి హెల్ప్ అవుతుంది, ఎలా చెప్పవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చేస్తుంటాం ఏదైనా పెన్ కానీ స్కేల్ కానీ ఇలాగ జుట్టులోనే ఇలాగ రబ్ చేసి చిన్న చిన్న పేపర్ ముక్కల దగ్గరికి తీసుకొని వెళ్ళి పెడతాం అనుకోండి, ఆ పేపర్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అయిపోద్ది, దీనికి అంటేస్తుంది అనమాట. అది ఎలాగా అంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ని కానీ పెన్సిల్ని కానీ మనం జుట్టులో రబ్ చేస్తే దీంట్లో ఉన్న కొన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది దీనికి, అప్పుడు ఇది ఛార్జ్ ఎక్కుతుంది అనమాట. సో ఇది ఛార్జ్ ఎక్కిన తర్వాత ఏదైనా పేపర్స్ దగ్గరికి కానీ లేకపోతే ఏదో చిన్న చిన్న పీసెస్ డస్ట్ పార్టికల్స్ దగ్గరికి కానీ ఆకులు గట్రా దేని కానీ దగ్గరికి తీసుకొని వెళ్తే అది అట్రాక్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ రాడ్స్ తీసుకుంటాం, లేకపోతే ప్లాస్టిక్ స్కేల్స్ తీసుకున్నాం, బెలూన్స్ తీసుకోవచ్చు. ఒక బెలూన్కి 2 బెలూన్కి ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ క్లాత్తో ఒక బెలూన్ని, ఇంకో బెలూన్ ఏమో ఉలెన్ క్లాత్తో బాగా రబ్ చేస్తాం అనుకోండి, ఒకటి ఇంకొకటి దగ్గరికి తీసుకొని వస్తే ఆటోమేటిక్ వాళ్ళు రిపల్ అయిపోతారనమాట. అట్రాక్ట్ అవుతారు. ఒకటి సిల్క్ క్లాత్ ఇంకోటి ఉలెన్ క్లాత్తో చేస్తే అట్రాక్ట్ అవుతారు. రెండింటికి సేమ్ క్లాత్తో ఒకవేళ రబ్ చేస్తాం అనుకోండి, రెండింటికి సేమ్ ఛార్జెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అప్పుడు సేమ్ ఛార్జెస్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా రిపల్ చేస్తుంది. సో అదేవిధంగా గ్లాస్ రాడ్ మీద కూడా చేసుకోవచ్చు, అదేవిధంగా స్కేల్స్ ప్లాస్టిక్ స్కేల్స్ మీద కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒక చార్జ్డ్ బాడీ ఇంకొక చార్జ్డ్ బాడీని కానీ అన్చార్జ్డ్ బాడీని కానీ వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్లో అట్రాక్ట్ అయితే కానీ రిపల్ అయితే కానీ ఆ ఫోర్స్ని ఏమంటారంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారండి. క్లియర్. అండ్ ద లాస్ట్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, న్యూటన్ కనిపెట్టింది దీనికి గ్రావిటేషనల్ ఫోర్స్ని. ఏదైనా ఒక బాడీని ఫర్ ఎగ్జాంపుల్ మీద నుంచి వదిలితే అది కింద పడుతుంది అనమాట. మనం ఏం లాగట్లేదు, మనం ఏం తొయ్యట్లేదు, ఎవరు లాగుతున్నారు, గ్రావిటీ. దీనికి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేసి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్కి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టేప్ ఓపెన్ చేస్తే వాటర్ అంతా కిందికే వస్తుంది, మీదికి వెళ్దు. చూడండి రివర్స్ అన్నీ కూడా డౌన్ స్ట్రీమ్లో ఫ్లో అవుతూ ఉంటుంది, ఎందుకు, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ కిందికి లాగుతుంటుంది కాబట్టి డౌన్వర్డ్ డైరెక్షన్లోనే వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంటుంది. ఏదైనా ఆబ్జెక్టు చెట్టు నుంచి ఉంటే యాపిల్స్ కూడా కిందికి పడుతుంటుంది, మీదికి వెళ్ళదు. సో ప్రతిదీ ఏదైనా భూమికి అలాంటి ఒక శక్తి ఉంది, అలాంటి ఒక పవర్ ఉంది, అలాంటి ఒక ఫోర్స్ ఉంది. అందుకోసం అది ఏం చేస్తుంటుంది అంటే ఏదైనా ఒక బాడీని కిందికే లాగుతూ ఉంటుంది అనమాట. ఆ ఫోర్స్ని మనం ఏమంటారంటే గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే ఆ బాడీ ఎప్పుడు కూడా ఒక పెద్ద బాడీ చిన్న బాడీని లాగుతుంటుంది అనమాట. ఇప్పుడు ఎర్త్ అనేది చాలా పెద్దది, సో మనకి అందరికీ కూడా ఆ దుక్కు లాగుతుంది అనమాట. ఓకేనా. సో దీనికి మనం ఏమంటారంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఓకేనా. ఇంకొక టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఉంది, అదేంటంటే నార్మల్ ఫోర్స్ అండి. మరి ఆ నార్మల్ ఫోర్స్ ఏంటంటే చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద నార్మల్ ఫోర్స్. ఇప్పుడు నా మీద నార్మల్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఓకేనా. మరి ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందికి లాగుతుంది. మరి కిందికి లాగుతుందంటే నేను మట్టి లోపలికి వెళ్ళిపోవాలి కదా, ఫోర్స్ అంతా హెవీగా ఉంటుంది. కానీ మట్టి లోపలికి వెళ్ళకుండా నేను భూమి మీద అలాగ నించొని ఉన్నానంటే కింద నుంచి ఎవరో ఒకటి ఫోర్సు నాకు పైకి ఎత్తేసి ఉంచున్నాడు అనమాట. ఆ ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అంటారు. క్లియర్. అంటే ఇది ఎంత పరిమాణంలో అయితే డౌన్వర్డ్ డైరెక్షన్లో కిందికి లాగుతుంటుందో అది అంతా పరిమాణంలో మీదకి ఎత్తేసి ఉంటుంది. అందుకోసమే నేను ఇక్కడ కాన్స్టెంట్గా నించున్నాను అనమాట. ఓకేనా. సో దీనికే మనం ఏమంటారంటే నార్మల్ ఫోర్స్ ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే హెల్ప్ అవుతుంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే హెల్ప్ అవుతుంది. క్లియర్. ఇదండి, ఇది టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. సో ఈరోజు ఈ టాపిక్ ఇక్కడ వరకు ఉన్నాయండి. నెక్స్ట్ క్లాసెస్లో ఇంకొక దీంట్లోనే మనకి ప్రెజర్ గురించి ఉన్నాయి అండ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ గురించి ఉన్నాయి. సో అది చెప్పేసి ఈ చాప్టర్ని కన్క్లూడ్ చేస్తాం అనుకున్నాను. అందరికీ కూడా వీడియో నచ్చింది. సో ఒకవేళ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పంపించండి. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఫోర్స్కి సంబంధించి. రిమైనింగ్ టాపిక్స్ మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.